అందరం కూడా ముందుగా ఊహించేది. ఎవరైనా కొత్త వాళ్ళు ఈ విధంగా చాలా దగ్గరగా వస్తుందని ఎవరన్నా భావించవచ్చు. కానీ ఇది అనేక సందర్భాల్లో ఎన్నికల్లో పాల్గొన్న, కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొన్న మా అందరికీ ఇది అన్ని విషయాలు తెలిసింది. కాబట్టి మొదట 8-9 రౌండ్లు వచ్చే వరకు కూడా మాకు ఎలాంటి ఆందోళన లేదు, భయమూ లేదు. తప్పనిసరిగా ఈ ముందు వచ్చేటువంటి బూతులు మరిపాడు, అనంతసాగరం ఆ బూతుల్లో వచ్చేటువంటి కౌంటింగ్లో ఏ మేరకు మేము తగ్గించుకోగలం, ఎదుటి పక్షం వాళ్ళని వాళ్ళకు వచ్చే మెజారిటీని తగ్గించుకోగలమనే ప్రయత్నం చేశాం. దానిలో మేము సఫలీకృతమై ఒక్కొక్క రౌండ్ చూస్తూ వస్తే 10 రౌండ్లు పూర్తి అయ్యేటప్పటికి పోయిన ఎన్నికల్లో 19లో దాదాపు 12,000 మెజారిటీ ఆ పార్టీకి. కానీ ఇవాళ 12 రౌండ్లు 13 రౌండ్లు వచ్చేటప్పటికి 1,300 కూడా ఆ మెజారిటీ రాని పరిస్థితి. కాబట్టి మేము ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది ఒక ప్లాన్ ప్రకారమే మేము కూడా ప్రతి రౌండ్ వెరిఫై చేసుకుంటాం. మా అందరి ఆలోచన దీన్ని ఎంతవరకు ఈ బూతుల్లో 10 రౌండ్ల వరకు తగ్గించుకురాగలమో అంతవరకు తగ్గించుకోగలిగితే మేము తప్పకుండా దీనిలో విజయం సాధిస్తామన్నటువంటి అభిప్రాయం మాకు ముందుగానే ఉంది. మేము ఆ ప్రణాళిక ప్రకారమే ఆలోచిస్తూ ఎన్నికల సరళిని, కౌంటింగ్ సరళిని చూసాం. అనుకున్న ప్రకారమే 10 రౌండ్లలో వాళ్ళకి 12 రౌండ్లు వచ్చినా కూడా వాళ్ళకి 12,000, 13,000 రావాల్సినటువంటిది కేవలం 1,200, 1,300కి ఆగిపోయారు. కాబట్టి మేము డెఫినెట్గా విజయం మాదే అనేటువంటి నిర్ణయం తొలి 5 రౌండ్ల నుంచే మాట్లాడారు. ఒక సీనియర్ నాయకుడిగా ఇప్పుడు ఒకసారి ప్రజలు ఇది కూటమి విజయం. గడిచిన 5 సంవత్సరాలుగా ఒక అప్రజాస్వామికమైనటువంటి పరిపాలన, దుర్మార్గపు నాయకుని యొక్క పరిపాలన ఏ విధంగా ఉంటుందో చవిచూసినటువంటి ప్రజలు ఎన్నికల నోటిఫికేషన్కి ముందే వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. కానీ వాళ్ళ మనసుల్లో అది నిక్షిప్తం చేసుకున్నారు, బయట పెట్టారు. ఎన్నికల పోలింగ్ రోజు వచ్చేటప్పటికి బహిర్గతమయ్యారు. జరిగినటువంటి అన్యాయాలను, అకృత్యాలను, అక్రమాలను, దోపిడీ విధానాలు నిరసిస్తూ వాళ్ళు తీసుకున్న నిర్ణయమే ఇవాళ ఈ ఫలితం. నెల్లూరు కూడా దాదాపుగా ఏమీ లేదు. 10 ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి. మనకి 10 నియోజకవర్గాలు మేము ఎన్నికల ప్రక్రియ మొదలయ్యేదానికి ముందే ఆత్మకూరులో తొలి సమావేశంలోనే మేమందరం చెప్పడం జరిగింది. నెల్లూరు జిల్లాలో